వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పశ్చిమ గోదావరి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మరి రేపు 4వ తారీఖుకి ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, ఎన్నో హామీలు ఇచ్చి మోసపుచ్చి అమలు చేయనటువంటి తీరుని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సోషల్ మీడియా నాయకుల్ని వేధించి కేసులు పెట్టేటువంటి తీరుని, అలాగే ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవటం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని రద్దు చేయటం, అలాగే ఈ సంవత్సర కాలంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి మోసపోయారని, ఈ వెన్నుపోటు నాయకుడు ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలం జరిగిందని, దీన్ని వెన్నుపోటు దినంగా మేము భావించి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి నిరసన కార్యక్రమాన్ని రేపు 4వ తేదీన చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసులో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏవైతే చెప్పామో ఇవన్నీ కూడా ప్రజలు ఎలా మోసపోయారో వారికి వివరించి ప్రజల తరపున ఒకసారి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి భారీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సమర్థించి విజయవంతం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ, కేడర్కి, ప్రజలకి స్వచ్ఛందంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకనంటే ఎన్నో హామీలు ఇచ్చున్నారు గత ఎన్నికల ముందు. ప్రజలు మోసపోయి వారికి ఓటేసి ఉన్నారు. తీరా అధికారం వచ్చాక చూస్తే మళ్ళీ ఇంకొకసారి మోసపోయి ఉన్నారు. తిరిగి నాయకుల మీద కేసులు, కక్షలు, ఈ పరిపాలన చూసి సంవత్సరం కాలంలోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలు చూస్తున్నాం. ఇవాళ ప్రజలు వారి పాపాన్ని వారు పోతారని వదిలేయకుండా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని మరి అందరికీ తెలియజేసేటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని రేపు 4వ తారీఖున చేపట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి నియోజకవర్గంలో కేడర్ అందరూ కూడా విజయవంతం చేయాలని మీ ద్వారా తెలియపరుస్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.